హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను కొత్తగా అమెజాన్ నుంచి తెప్పించిన టేబుల్ ల్యాంప్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇది మనం జనరల్గా స్టడీ ల్యాంప్ కింద యూజ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా, సో అలాంటిది. బట్ నేను దీన్ని స్టిచ్చింగ్ కోసం తెప్పించుకున్నాను అనమాట. అంటే మెయిన్గా నాకు అంటే డే టైంలో అప్పుడప్పుడు కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది అనిపిస్తున్నప్పుడు అంటే మొత్తం లైట్ వేయాల్సి వస్తుంది. అంటే పెద్ద లైట్, ట్యూబ్ లైట్ కానీ అట్లాంటిది వేసుకోవాల్సి వస్తుంది. అలాగే నైట్ టైం ఎప్పుడైనా అంటే నా ఒక్క దాని పని మీద ఉన్నప్పుడు హోల్ లైట్ వేయాల్సి వస్తుంది. సో టేబుల్ ల్యాంప్ ఇట్లాంటి కొంచెం చిన్న సైజ్ది, అంటే ఒక సింగిల్ బల్బ్ యూజ్ చేసేది ఉంటే బెటర్ అని చెప్పేసి నేను ఇది తెప్పించుకున్నాను అనమాట. సో దీని అన్బాక్సింగ్ అనేది అండ్ ఇది ఎలా ఉందనేది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, సరేనా? ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. అండ్ దీని ప్రైస్ అండ్ ఇంకా లింక్ అన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు ఎవరికైనా కావాలంటే. నిజంగా అండి చాలా చీప్ అండ్ బెస్ట్ అసలు. ఎందుకంటే స్టడీ కోసమైనా కానీ, అంటే స్టడీ ల్యాంప్ కోసమైనా కానీ, లేదంటే జనరల్గా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి, ఏమైనా నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ వేయక్కర్లేకుండా జస్ట్ ఇది మనకి ఎన్ని వాట్స్ బల్బు కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో నేనైతే 9 వాట్స్ బల్బ్ యూజ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో 3 వాట్స్ బల్బ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ప్యాకింగ్ అంతా కూడా ఇంత చక్కగా ఎక్కడ డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉండేలాగా పీస్ అనేది చక్కగా ప్యాక్ చేసి పంపించారనమాట. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నది చాలా చాలా బేసిక్ అనమాట, బేసిక్ మోడల్. ఎందుకంటే అంత హై ఎండ్ ఉండాల్సినంత అవసరం అయితే నాకు లేదు. నాకు ఏది ఎక్కడ యూసేజ్ ఉందో దానికోసం మాత్రమే నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. అంత మరి మోడల్స్ అంత హెవీ ఎక్స్ట్రాడినరీగా ఉండాల్సినవి నాకు అయితే అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ చాలా నార్మల్గా ఉండేది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బాడీ కూడా చాలా బాగుందండి. అండ్ ఇది అల్యూమినియం అనుకుంటా, ఐ థింక్. నేను డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? అండ్ మనకి ఇది ఓన్లీ ఈ ల్యాంప్ మొత్తం ఇట్లా వస్తుంది అనమాట. దీనికి బల్బ్ అనేది మనమే ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక స్విచ్ అనేది ఉంటుంది. సో తెలుసు కదా, ఇది మనం ప్లగ్ అనేది స్విచ్ బోర్డ్లో పెట్టుకోవచ్చు, లేదా ఎక్స్టెన్షన్కైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్స్టెన్షన్కి యూజ్ చేస్తున్నాను. నాకు మెయిన్గా చెప్పాను కదా, మిషన్ దగ్గర యూజ్ అవుతుంది. నేను దానికి మోటార్ స్విచ్ది కూడా పెడతా ఉంటాను అప్పుడప్పుడు, ఈ మోటార్ యూజ్ చేస్తే. సో ఆ విధంగా నాకు ఎక్స్టెన్షన్కి కూడా పెడుతున్నాను అనమాట. అండ్ వైర్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది, మరీ అంత తక్కువ వైర్ అయితే ఏమి ఉండదు. అంటే మనకి ప్లగ్కి పెట్టుకోవడానికి వైర్ అనమాట. ఇక్కడ నేనైతే 9 వాట్స్ బల్బ్ యూజ్ చేస్తున్నానండి. అండ్ దీని లైటింగ్ కూడా నా వరకు అండ్ స్టడీస్కి కూడా, స్టడీ ల్యాంప్ కింద యూజ్ చేయాలన్నా కూడా నేను యూజ్ చేస్తున్నా 9 వాట్స్ బల్బ్ అని చెప్పాను కదండి. చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను రివ్యూస్ అవి కూడా చూసాను అమెజాన్లో, పిక్చర్స్ అన్నీ చూసా. వాళ్ళు స్టడీస్ కోసం అయితే మనం ఇంకా 3 వాట్స్ బల్బ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ చెప్పాలంటే నాకు పెద్ద లైట్, ట్యూబ్ లైట్ అట్లాంటివి వేసుకుని మిషన్ కుట్టే బదులు నాకు ఈ లైట్ అంటే ఇది ఎక్కువ మెయిన్గా దగ్గరగా ఉండడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుంది, బాగా ఇంకా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. అలా అనమాట. చెప్పాను కదండి, మెయిన్గా మొత్తం పెద్ద లైట్ అన్ని వాట్స్ బల్బ్ యూజ్ చేసే బదులు ఇలాంటి కొంచెం తక్కువ వాట్స్ బల్బ్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే నేను ఇది టేబుల్ ల్యాంపు ఆర్డర్ చేశాను అనమాట. చూస్తున్నారు కదండి. అండ్ ఇది ఇంకా మనకి ఏ పొజిషన్లో కావాలి, ఎంత హైట్లో కావాలి అనేది చక్కగా మనం అక్కడ ఆ ల్యాంప్కి ఉండే దాని ద్వారా చక్కగా మనం మూవ్ చేసుకోవచ్చు. తెలిసిందే కదా, స్టడీ ల్యాంపు టేబుల్ ల్యాంపు ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. సో అక్కడ హాఫ్ పార్ట్లో ఒక మూమెంట్ వస్తుంది, అలాగే మనకి బల్బు పెట్టిన పొజిషన్లో దాని దగ్గర కూడా మూమెంట్ వస్తుంది. అలాగే మనం బల్బు పెట్టిన కప్పు లాగా ఉంది కదా, దాన్ని కూడా చక్కగా మూవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఓవరాల్గా దీని లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఎక్కడ కానీ షాక్ కొట్టడం కానీ అట్లాంటిది అయితే ఏ ఉండదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నాకైతే చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ చెప్పాను కదా, చాలా అయితే యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మరి అందుకే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుని నేను
ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఐకియాలో కూడా చూసానండి స్టడీ ల్యాంప్స్ లాంటివి తీసుకోవాలనిపించి, బట్ చాలా కాస్ట్ ఉన్నాయి. మనకి ఎల్ఈడి బల్బ్స్, అలాగే రీఛార్జబుల్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా హై ఎండ్ మోడల్స్ అన్నీ వస్తున్నాయి. చెప్పాను కదా, అవన్నీ ఆల్మోస్ట్ అబౌవ్ 1000 అట్లా ఉన్నాయన్నమాట. సో ఇదైతే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ దీని లింక్ ఇంకా అన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.